చదువుల తల్లి సరస్వతీదేవి. సరస్వతీదేవిని ప్రతి ఒక్కరూ పూజించడం మనం చూస్తూనే ఉంటాం, పూజిస్తాం కూడా. మన పిల్లలు, పెద్దలు ప్రతిరోజు విద్యాలయాల్లో, పాఠశాలలో ఈ యొక్క సరస్వతీదేవిని పూజిస్తున్నాం. మరి సరస్వతీదేవి కటాక్షం ఉన్నటువంటి ఎంతోమంది మరి దేశానికి సేవలు అందిస్తున్నారు. మన సరిహద్దుల్లో కూడా దేశానికి కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మరి అదేవిధంగా సరస్వతి పుత్రుడు అయినటువంటి ఎంతోమంది మనం చూస్తూనే ఉన్నాం. భారతదేశానికి మొట్టమొదటి విదేశాంగ మంత్రి ఒక ముస్లిం, అబ్దుల్ కలాం ఆజాద్. అలాంటి స్వతంత్ర దేశంలో ప్రస్తుతం చదువుకోవాలంటూనే మరి మతోన్మాదం కాస్త అడ్డుకట్టలు వేస్తుంది. చదువుకున్న సరస్వతి పుత్రులకు, సరస్వతి తల్లులకు సరైన న్యాయం జరగట్లేదు ఈ మతోన్మత ఛాందస్వాదుల వల్ల. మొన్నటి 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఈ యొక్క ఎక్కడ కూడా ఏ విశ్వవిద్యాలయాలు లేనటువంటి కొత్త సంస్కృతి ఇప్పుడు భారతీయ విశ్వవిద్యాలయాల్లో చొరబడింది. మతోన్మాదం. కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు, మతం మత్తు లాంటిదని. మరి ఆ మత్తు నుంచి కోలుకునేటువంటి కొందరు బత్తాయిలు చేసినటువంటి ఈ యొక్క చాదస్తం కారణంగా సరస్వతి పుత్రులు, సరస్వతి పుత్రికలు మరి చదువులకు దూరం అవుతున్నారు. దీనికి కారణం మన ప్రభుత్వాలే అని ఖచ్చితంగా 100% చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో నీట్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో మరి మార్కులు సాధించిన వారికి, మంచి ప్రతిభ చూపించిన వారికి మరి మంచి కాలేజీలో సీట్లు లభిస్తుంది. మరి అలాంటి సీట్లు లభించే చోట మరి ఎంతో గౌరవంగా చదువుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడుటువంటి బత్తాయిల్ లాంటి మతోన్మాదులు ఏకంగా ఈ యొక్క సరస్వతి పుత్రులకు మతం పేరుతో, కులం పేరుతో అడ్డుకట్ట వేయడం నిజంగా దారుణం అంటున్నారు మేధావులు, సామాజిక వర్గం నాయకులు, అలాగే సమాజంలో ఈ యొక్క పౌర సేవలు అందించేటువంటి నాయకులు, జేఏసీ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క మతోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే మతోన్మాదం కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం వైపు చూస్తున్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మతోన్మాద శక్తుల పట్ల చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. తమ పౌరులను భారతదేశం వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న క్రిస్టియన్స్ పవిత్రంగా జరిపినటువంటి పర్వదినం క్రిస్మస్ రోజున కూడా మరి బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కొందరు మరి ఎంతటి హడావుడి చేసి ఆ యొక్క పర్వదినాన్ని చర్చిలో సైతం పండుగ జరపకుండా ఎంత ఇబ్బందులు పెట్టారో చూసాం. అలాగే జపాన్ యాత్రికుడు కూడా మరి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో స్నానం చేయడానికి వెళ్తే మరి అతన్ని కూడా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇలా ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా ఈ యొక్క మతోన్మాదులు భారతదేశంలో పెట్టరిగిపోతున్నారు. అయితే కేవలం నిన్న మొన్నటి వరకు రాజకీయాలుగా మాత్రమే పడినటువంటి ఈ మతోన్మాదులు ఇప్పుడు విద్యా వ్యవస్థలో చొరబడుతున్నారు. చొరబడడం కాకుండా ఏకంగా ముస్లిం మైనారిటీలు చదువుకోకుండా అడ్డుపడుతున్నారు. ప్రఖ్యాత జమ్మూ కాశ్మీర్లోనే మాతా వైష్ణోదేవి మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అడ్మిషన్ల విషయంలో అక్కడి బీజేపీ నేతలు చేసినటువంటి ఈ యొక్క హంగామా ప్రదర్శన, ఆందోళన కారణంగా 42 మంది ముస్లిం మైనార్టీల భవిష్యత్తు అంధకారంలో మారిపోయింది. అంటే కేవలం వైష్ణోదేవి ఆలయంలో అంటే పూజలు మాత్రం జరుగుతాయి, బ్రహ్మాండం ఉంది. ప్రతి ఒక్కరూ పర్యాటక ప్రాంతానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆలయాన్ని దర్శించుకుంటారు. మాత అందరికీ మాతానే. ప్రతి భారతీయుడు తమకు సంబంధించినటువంటి మిత్రులు ఎవరైనా సరే తాము ఆరాధించే దైవాలను కూడా గౌరవిస్తారు. అది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం. మళ్ళీ అలాగే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మాతా వైష్ణోదేవి మెడికల్ కళాశాలకు సంబంధించిన విషయంలో మాత్రం 42 మంది ముస్లిం మైనార్టీలుగా అడ్మిషన్లు నిరాకరించారు అక్కడటువంటి ఈ యొక్క పాలక మండలి నాయకులు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలే. అంటే వైష్ణోదేవి మెడికల్ కళాశాలలో ముస్లిం మైనార్టీలకు అడ్మిషన్లు ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రదర్శనలు మొదలుపెట్టి పలు రకాలుగా ఆందోళన, నిరసనలు తెలిపారు. అసలు మైనార్టీలకు ప్రవేశం లేదంటూ కూడా మరి భారీగా ఉద్యమించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాల యాజమాన్యం ప్రస్తుతానికైతే ఆ యొక్క వైష్ణోదేవి కళాశాలను తాత్కాలికంగా మూసివేసింది. గతంలో మరి వైష్ణోదేవి మెడికల్ కళాశాలను 1999 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ యొక్క మెడికల్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ వైష్ణోదేవికి సంబంధించిన మెడికల్ కళాశాల
ప్రభుత్వ కళాశాల మాత్రం కాదు, ఇది ప్రైవేట్ కళాశాలనే. కాకపోతే జమ్మూ కాశ్మీర్లో 42 మంది విద్యార్థులే మరి ఎందుకు మైనార్టీలుగా ఉన్నారంటే, మరి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అత్యధిక జనాభా మైనార్టీలే. అంటే అక్కడ ఉన్నటువంటి వారే ఈ యొక్క మెడికల్ కళాశాల అడ్మిషన్లకు ఎన్నికయ్యారు. మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి వారు చాలామంది మరి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన సీట్ వచ్చినా అక్కడికి వెళ్ళరు. అంటే కాశ్మీర్ ప్రజలకు మాత్రమే అక్కడ కళాశాలలో చదువుకుంటారు. కానీ ఇక్కడ వైష్ణోదేవికి సంబంధించినటువంటి మెడికల్ కళాశాలలో కేవలం ముస్లిం మైనార్టీలకు అడ్మిషన్లు నిలిపివేయడం కోసమే ఈ యొక్క కళాశాలను సైతం మూసివేయడం నిజంగా దారుణం. ఈ దారుణాన్ని నంద్యాల జేఏసీ నేతలు అబ్లాయిస్, మరి సమద్, మరి ఎస్డిపి నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వాళ్ళ మాటలు వినండి. వైష్ణోదేవి అడ్మిషన్ల కారణం ఏందో, ఎవరు దీనికి పాల్పడుతున్నారో ఈ నాయకుల మాటల్లో మీరు ఒకసారి వినండి. వైష్ణవిదేవి మెడికల్ కాలేజు ఈరోజు భారతదేశంలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. వైష్ణవిదేవి మెడికల్ కాలేజు జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ కాలేజు మొన్న అప్రూవ్ మన మెడికల్ అసోసియేషన్, నేషనల్ మెడికల్ అసోసియేషన్ అప్రూవ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ కాలేజీను ఫోటోలు పెట్టడం జరిగింది. దాని తర్వాత ప్రతి కాలేజీకు 50 సీట్లు గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. అందులో ఎవరైతే విద్యార్థులు ఆ కాలేజీలో చేరడం ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు అక్కడ నీట్లో పాస్ అయిన తర్వాత అక్కడ అప్లై చేసుకుంటారు, వాళ్ళకి సీట్ వస్తుంది. ఆ విధంగా నీట్లో పాస్ అయ్యి అక్కడ ఏ రిజర్వేషన్ కాదు, నీట్లో అందరితో పాటు పాస్ అయ్యి ఆ సీటు అక్కడ అప్లై చేసుకున్న వాళ్ళు 42 మంది ముస్లింలకు అక్కడ సీటు రావడం జరిగింది. దాని తర్వాత 7 మంది హిందువులు, ఒక సిక్కు వ్యక్తి ఎంబీబీఎస్ సీటు అక్కడ పొందడం జరిగింది. కానీ ఈ మెడికల్ కాలేజు కాశ్మీర్లో ఉంది మరియు వైష్ణవిదేవి ఆ కాలేజ్ కాబట్టి ఇక్కడ ముస్లింలు ఎక్కువ ఎలా చదువుతామని కొంతమంది ఛాందసవాదులు ఆ కాలేజీ దగ్గర గుమిగూడి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళైతే మూర్ఖులు, ఎందుకంటే వారికి విద్య లేదు, ఏమీ లేదు, అందుకోసం ఆ విధంగా చేస్తున్నారు. మరియు వారు జాత్యాంగారంతో కొట్టుమిట్టాడుతున్నారు. మరి భారత ప్రభుత్వానికి ఏమైంది? భారత ప్రభుత్వమే వారం రోజుల క్రితం దానికి పూర్తి అప్రూవల్ ఇచ్చింది. ఇప్పుడు హడావుడిగా ఆ కాలేజీలను వీళ్ళు చేసిన ప్రొటెస్ట్ మూలంగా రద్దు చేయడం హేయమైన చర్య. ఇది మత ఛాందసవాద ప్రభుత్వము, మత ఛాందసవాద ఎజెండా నడుపుతుంది. దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాలి. అక్కడ 42 మంది ముస్లింలు ఉన్నారు, వాళ్ళకు విద్య అందకూడదని అనుకుంటున్నారు. సరే, అక్కడ అధ్యాపకులు 99% హిందువులే కదా. మరి అక్కడ ఆ విశ్వవిద్యాలయంలో మెడికల్ కాలేజ్లో పనిచేసే వాళ్ళు కూడా హిందువులు ఉన్నారు కదా. మరి మిగతా 7 మంది హిందూ సోదరులు సీట్లు పొందారు ఎంబీబీఎస్, మరి వారి పరిస్థితి ఏమిటి? ఇది కేవలము మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఈ ఎజెండాను ఉపయోగించుకుంటున్నారు. విద్య అందరికీ సమానమని రాజ్యాంగం కల్పించిన హక్కు విద్యా హక్కు. ఆ హక్కును ఉల్లంఘించడము చాలా హేయమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మరియు నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. విద్యకు మతానికి ఎటువంటి సంబంధం లేదు. విద్య చదువుకున్న వారికి, చదువుకోవాలనే వారికి అందాల్సిన ప్రాథమిక హక్కు. దీన్ని కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికి, ఏ పార్టీకి లేదని తీవ్రంగా హెచ్చరిస్తూ వెంటనే వైష్ణవిదేవి మెడికల్ కాలేజీని పునరుద్ధరించి ఆ 50 మంది పిల్లలు మతం చూడకుండా వారికి విద్య అనే ప్రాథమిక హక్కును అందించాలని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. జై భారత్, జై భీమ్. ఇటీవల వైష్ణోదేవి యూనివర్సిటీలో 42 మంది ముస్లిం విద్యార్థులకు నీట్ ద్వారా అక్కడ వాళ్లకు ఎంబీబీఎస్ సీట్లు రావడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని కొన్ని మతతత్వ శక్తులు మొదటేమో అసలు వైష్ణోదేవి విశ్వవిద్యాలయంలో ముస్లిమ్స్ ఎలా చదువుతారు అని అనడం జరిగింది. వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు, అది కాశ్మీర్లో ఉంది. కాశ్మీర్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంది. న్యాచురల్గా అక్కడ పాపులేషన్ను బట్టి 42 మంది విద్యార్థులకు అక్కడ స్టేట్ వాళ్ళకే అది రిజర్వేషన్ ఉంది. అందులో వాళ్లకు సీట్లు రావడం సహజం. వాళ్ళు ఇంకొక విషయం మర్చిపోతున్నారు, మిగతా యూనివర్సిటీల్లో చూస్తే ముస్లిం విద్యార్థులు 4-5 అలా ఉంటారు. కానీ ఏ రోజు 4-5కే సీట్లు వచ్చాయని మేము ఆందోళనలు చేయలేదు. ఈ విధంగా ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న, ఈ సమాచారాన్ని వింటున్న లౌకికవాదులు, ఆ తర్వాత సామ్యవాదులు, ఇటువంటి వాళ్ళంతా ఈ విషయాన్ని మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి గవర్నమెంట్లను మనం నెత్తిన పెట్టుకుంటే, ఇటువంటి వాళ్లకు ఓటేస్తే ఎటువంటి దుష్పరిమాణాలు ఉంటాయో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఇటీవల జరిగిన
క్రిస్టియన్ ఫెస్టివల్ వచ్చింది, క్రిస్మస్. ఆ సందర్భంలో ఎన్నో చర్చిలను, ఆ తర్వాత వాళ్ళ ప్రార్థనాలయాల్లోకి వెళ్ళి దాడులు చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాము. వీటినన్నింటినీ మేము ఖండిస్తూ ఉన్నాము నంద్యాల ముస్లిం జేఏసీగా. తర్వాత ఇది చిన్నప్పుడు వింటూ ఉంటుంది కథ. దేవుడు వరం కోరుకోమంటే ఒక వ్యక్తి నా కన్ను ఒకటి పోతే పోయింది కానీ ఎదుటివానికి 2 కళ్ళు పోవాలని కోరుకున్నాడంట. ఆ కథ మతుకొస్తూ ఉంది. వాళ్ళు ఆ యూనివర్సిటీకి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు అని దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాము రికగ్నిషన్ అన్నట్టుగా వాళ్ళు చేస్తే అది పర్మనెంట్ క్యాన్సిలేషన్ కాదు. దాన్ని సెలబ్రేట్ చేసుకొని వాళ్ళు స్వీట్లు పంచుకుంటున్నారంటే మనం ఎటువైపు వెళ్తా ఉన్నామో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని గమనించి మీరు మతతత్వవాదులు కాకుండా లౌకికత్వాన్ని, ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అందరినీ కోరుకుంటున్నాం. జై భారత్, జై భీమ్. మన దేశంలో ఇటీవల మైనార్టీలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. మైనార్టీలు వివక్షకు గురి అవుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దీని మీద మేధావులు, లౌకికవాదులు ఎక్కువ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం కూడా నిద్రపోతూ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండడం చాలా విచారకరం. ఇటీవల కాశ్మీర్లోని వైష్ణవదేవి విశ్వవిద్యాలయంలో నెట్ పాస్ అయ్యి ముస్లిం మైనార్టీ పిల్లలు 45 మంది ఇంచుమించు పాస్ అయ్యి అక్కడ ప్రభుత్వ సూచనల ప్రకారము, ప్రభుత్వ ఆంక్షల మేరకు, చట్టాల ప్రకారము వాళ్ళు అక్కడ సీట్ పొందారు. కానీ అది జీర్ణించుకొని కొందరు అక్కడ యూనివర్సిటీని రద్దు చేసేందుకు పోయినారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారో మనకు అర్థమవుతుంది. విద్య అనేది మన దేశానికి ఒక గర్వకారణమైన విషయం. పిల్లలు అంతమంది అక్కడ విద్యను ఆర్జిస్తూ డాక్టర్లు కాబోయే వారి యొక్క జీవితానికి అడ్డంకి వేస్తూ వీళ్ళు పాల్గొనడం. ఈ మధ్య ప్రతి విషయాన్ని ఏదో కొంతమంది కాషాయ కండువాలు తీసుకొని తామే దేశానికి టేకేదారు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల ప్రపంచంలోనే మన దేశం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడైనా సరే ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి మనం దేశాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ జరిగిన ఆ ఖండనను నంద్యాల ముస్లిం జేఏసీగా, జమాత్ ఇస్లామీగా తీవ్రంగా ఖండిస్తూ వైష్ణవదేవి మెడికల్ కాలేజీలో జరిగిన ఆ యొక్క సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ అలాంటి పునరావృతం కాకుండా దేశం మేల్కొనాలి, దేశం యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చూశారుగా మతోన్మాదం ఎంత పెట్టరేగిపోతుందో. కేవలం సరస్వతి పుత్రులకు సైతం సంఖ్యలు వేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుతం భారతదేశం నెలకొనడానికి ప్రధాన కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ పెద్దలే అని చెప్పక తప్పదు. ఎందుకంటే సరస్వతి పుత్రులు ఎక్కడైనా సరే చదువుకోవడానికి అవకాశం ఉంది. విద్యా హక్కు చట్టం మనకు అవకాశం కల్పించింది, మరి జీవించే హక్కును కూడా కల్పించింది. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క మతోన్మాదులు ఈ యొక్క మన హక్కులను, అంటే జీవించే హక్కులను, అలాగే చదివే హక్కులను, విద్యా హక్కు చట్టాన్ని సైతం కాల రాస్తున్నారు. మరి యువత మేలుకోవాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి దుస్సంఘటనలు, దుష్పరిణామాలు తీవ్రతరం కాకుండా ఇప్పటికిప్పుడే అడ్డుకట్ట వేసి ఈ యొక్క వైష్ణోదేవి మెడికల్ కళాశాలకు సంబంధించిన అడ్మిషన్లను సత్వరం పూర్తి చేసి విద్యా హక్కు అందరికీ సమానమైన విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వ పెద్దలపై ఉంది. మరి మీరేమంటారు? మీ కామెంట్ను తప్పనిసరిగా చేయండి.